హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ గురించి, మేము దాన్ని ఎలా అన్బాక్సింగ్ చేసాము, ఫీచర్స్ ఏంటి, అలానే దాని ప్రైస్ ఏంటి, ఎక్కడ కొన్నాము అనేవి చూద్దామండి. మొబైల్స్ని అందరం ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటామండి. సో నేను రీసెంట్గా కొన్న మొబైల్ గురించి మీ అందరికీ చెప్దాం అనుకున్నా. ఇది వచ్చేసి నేను సంగీత మొబైల్స్లో తీసుకున్నానండి. నేను ఆన్లైన్ తోటి కంపేర్ చేసుకుంటే నాకు ప్రైస్ అనేది సేమ్ అనిపించిందండి. సో ఇది వచ్చేసి ఇక్కడ 6GB ర్యామ్ అండి, 128GB ఇది తీసుకున్నాం మేము. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ అండి. బ్యాటరీ వచ్చేసి 5020 mAh, అలానే 33 volts ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉందండి. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ మొబైల్ని ప్రిఫర్ చేశాను అండి. సో మొబైల్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి, 6.67 ఇంచెస్ తోటి. చూసారు కదా. అలానే కింద వచ్చేసి మనకి ఛార్జర్ పాయింట్ వచ్చిందండి, అలానే హెడ్ ఫోన్స్కి, అలానే స్పీకర్స్ది కూడా వచ్చేసింది. మనము ఇక్కడ వస్తే ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా సైడ్కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఇంటర్స్టెల్లర్ బ్లాక్ కలర్ తీసుకున్నామండి మేము. చూసారు కదా కలర్. అలానే సౌండ్ అప్ అండ్ డౌన్ కూడా సైడ్కే వచ్చిందండి. అలానే మనం చూసుకుంటే కనుక సైడ్కి మనకి సిమ్ రిమూవబుల్ ట్రేకి దీనిలోనే, ఈ బాక్స్లోనే మనకి పిన్ కూడా వచ్చిందండి. ఈ ట్రే నుంచి మనం సిమ్ని తీసుకుని దీనిలో వచ్చేసి మనకి 2 నానో సిమ్స్ పెట్టడానికి ట్రేస్ వచ్చినాయండి. అలానే వచ్చేసి ఒకటి SD కార్డ్ వచ్చిందండి. సో మనము 128GB సరిపోదు అనుకుంటే కనుక ఈ SD కార్డుని కూడా, మైక్రో SD కార్డుది కూడా స్లాట్ యూస్ చేసుకోవచ్చండి. ఇది ఎక్స్పాండబుల్ అప్ టు 5GB ఉంటుందండి. చూసారు కదా. అలానే దీనిలో నేను ఒక సిమ్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా ట్రే వస్తుందండి. అలానే దీనితో పాటు మనకి బ్యాక్ కవర్ కూడా వచ్చిందండి. ఇది ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చింది, మొబైల్తో పాటే వచ్చింది. అలానే మొబైల్కి గ్లాస్ కూడా గొరిల్లా గ్లాస్ అని దీని మొబైల్తోటే ఇన్బిల్ట్లో ఉందండి. అలానే మనం ఛార్జర్ చూసుకుంటే కనుక 5020 mAh ఉండడం వలన మినిమం యూజ్ చేస్తుంటే కనుక మనకి 2 days వరకు వస్తుంది అని చెప్తున్నారండి కంపెనీ వాళ్ళు. అలానే మనకి 33 volts ఫాస్ట్ ఛార్జర్ ఉండడం వల్ల 1 అవర్లో ఛార్జ్ అయ్యేది మనకి హాఫ్ అన్ అవర్లోనే ఛార్జ్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ కూడా నాకు బాగా నచ్చిందండి. అలానే మనం కెమెరా పార్ట్లోకి వెళ్ళిపోతే కనుక బ్యాక్ వచ్చేసి 4 కెమెరాస్ ఉంటాయండి. 64MP + 8MP + 5MP + 2 మెగాపిక్సెల్ అండి. అలానే ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండి. సో మనము దీనిలో వచ్చేసి స్లో మోషన్ వీడియోస్ ఆప్షన్ ఉందండి, నైట్ మోడ్ ఆప్షన్ ఉంది, అలానే పోర్ట్రేట్ కెమెరా ఉంది. 64 మెగాపిక్సెల్ అనేది ఈ మొబైల్కి ఉన్న స్పెషల్ అండి. సో నేను దీనివల్లనే ఈ మొబైల్ని ప్రిఫర్ చేయడం జరిగింది. మనం ఇదే పిక్సెల్ ఉన్నవి 64MP అలా ఉన్నవి బడ్జెట్ అనేది చాలా ఉందండి మనం వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక. చూసారు కదా కెమెరా క్వాలిటీ కూడా ఎంత బాగుందో. బ్యాక్ 4 కెమెరాస్ ఈ విధంగా ఉన్నాయండి. అదే ఇప్పుడు మనం డిస్ప్లేలోకి వెళ్తే కనుక 6.67 ఇంచెస్ LCD టైప్ డిస్ప్లే వస్తుందండి. అలానే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉండడం వలన మనకి వీడియో క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే క్వాలిటీ చూసారు కదా. అలానే దీన్ని మనం హ్యాండ్లో హోల్డ్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్ అనేది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో నేనైతే మెయిన్గా దీనిలో వచ్చేసి డిస్ప్లే ఒకటి నచ్చిందండి నాకు. అలానే 64 మెగాపిక్సెల్ కెమెరా అనేది రేర్ కెమెరా అండి అది. అలానే 32 సెల్ఫీ కెమెరా అనేది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కలిపి నాకు 18,499లోకి EMIలో దొరకడం అనేది నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా ఎలాంటి ఫీచర్స్ ఉన్న మొబైల్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.